దొంగతనం అంటే ఏంటి? దోపిడీ అంటే ఏంటి? నాకు ఒక వస్తువు నా దగ్గర ఉంది. అది నా శ్రమతో తయారైన వస్తువు కాబట్టి ఉత్పత్తి. అందులో నా శ్రమ ఉంది కాబట్టి అది నాది. దాని మీద సర్వహక్కులు నావే. దాన్ని ఉపయోగించుకుంటానా, దానం చేస్తానా, దహనం చేస్తానా, పారేస్తానా, పూడి చేస్తానా, మొత్తం సర్వహక్కులు నావే. అందుకనే భూములు అమ్మేటప్పుడు ఒక క్లాజు రాస్తారు, దాన దహన విక్రయాది సర్వ హక్కులతో నీకు ఇచ్చేస్తున్నా అని. దానము, దహనము, విక్రయం, అమ్మడం ఏదైనా చేయొచ్చు, అది నీది కాబట్టి. దీన్ని మరి ఎవరైనా దీంట్లో ఉన్న శ్రమకి సంబంధం లేనటువంటి వ్యక్తి ఇది ఎవరిదై ఉందో వాళ్ళకి తెలియకుండా లాక్కొని పోతే, అంటే ఎవరిది ఆ ఉత్పత్తితో వాళ్ళకి తెలియకుండా లాక్కొని పోతే దొంగతనం అంటాం. నా జేబులో డబ్బులు ఉన్నాయి, నా పర్సు నాకు తెలియకుండా జేబుదం కొట్టేశాడు, దొంగతనం దాని పేరు. దోపిడీ అంటే ఇక్కడ కూడా అవతల వాళ్ళ శ్రమ ఫలితాన్ని లాక్కోవడం ఉంటుంది, కానీ తెలుస్తూ ఉంటుంది, దౌర్జన్యంగా లాక్కుంటారు. దీన్ని దోపిడీ అంటారు. రెండు చోట్ల కూడా దొంగతనం చేసేటోడికి, దోపిడీ చేసేటోడికి హక్కు మీద ఒరిజినల్ హక్కు ఉండదు. ఆ వస్తువు మీద ఒరిజినల్ హక్కు ఉండదు. ఆ వస్తువు మీద ఒరిజినల్ హక్కు ఉత్పత్తిదారుడిదే. ఒక చోట ఏమో తెలియకుండా లాగేస్తారు, ఇంకో చోట తెలిసి దౌర్జన్యంగా లాగేస్తారు. శ్రమశక్తి శ్రమగా మారే క్రమంలో అది సహజ సూత్రం కాబట్టి ఇక్కడ ఆ తేడాన్ని మొత్తము యజమాని తీసుకున్నాడు అనుకోండి, కార్మికుడికి తెలియకుండా తేడా మొత్తం యజమాని తీసుకుంటే దొంగతనం అని పిలవాలా, తెలిసి లాక్కుంటే దోపిడీ అని పిలవాలా? నా శ్రమశక్తి విలువ ఇంత అని వర్కర్ చెప్పినాక అంతా ఇచ్చేసాడు అనుకో, అతను ఎట చెప్పాడు, లెక్కేసుకొని చెప్పాడు, అంతా ఇస్తే అక్కడ దొంగతనం దోపిడీ మాట వాడడానికి లేదు. నువ్వు అడిగినంత ఇచ్చినా, నువ్వు ఎట లెక్కేసుకున్నావు, నీ శ్రమశక్తి తయారు కావడానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కేసుకొని చెప్పినావు, ఆ లెక్కంతా నేను ఇచ్చాను. ఇక నువ్వు దొంగతనం దోపిడీ అనకూడదు అక్కడ. ఎందుకంటే ఓ ప్రకృతి నియమం ఉంది అక్కడ, శ్రమశక్తి శ్రమగా మారే క్రమంలో విలువ పెరుగుద్దని. దాన్ని అతను ఆడుకున్నాడు. నీకు ఇదంతా తెలియదు, అదంతా నీదే అయితే దాన్ని అతను లాక్కొని పోతే నువ్వు ఒప్పందంలోకి వెళ్ళకుండా ఒక వస్తువు నువ్వు తయారు చేసుకున్నావు, ఉపయోగించుకున్నాను, ఇంట్లో పెట్టుకున్నావు, నీకు తెలియకుండా పట్టుకెళ్ళాడు, దొంగతనం అవుతుంది. నేను తన్ని పట్టుకెళ్ళాడు, దోపిడీ అవుతుంది. ఇక్కడ పరిశ్రమల్లో ఉత్పత్తి దగ్గర ఈ తన్ని పట్టుకెళ్ళేది ఉండదు, తెలియకుండా పట్టుకెళ్ళేది ఉండదు. కాబట్టి దోపిడీ దొంగతనం అనే మాటల్ని ఒక పరిశ్రమ దగ్గర, ఒక ఒప్పందం ఉన్న దగ్గర, నీకు జీతం ఎంత ఒప్పందం, కార్మికుడు చెప్పినటువంటి దాన్ని ఒప్పుకున్న దగ్గర ఉండే ఒప్పందం దగ్గర ఇది వాడడానికి వీలుపడదు.